నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. మహిళలు తమ హక్కుల కోసం ప్రశ్నించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. అంజుమన్ ఈ ఇస్లామీయ కమిటీ ఆధ్వర్యంలో కొద్ది రోజులుగా జరుగుతున్న కుట్టు మిషన్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. పొన్నూరు రోడ్లోని అంజుమన్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమానికి నజీర్ అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికేట్స్ అందజేసి మాట్లాడారు. ఖిద్మత్ సొసైటీ ద్వారా రుణాలు అందించి మహిళలు ఆర్థికంగా ఎదగటానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. దీని ద్వారా మీకు ఇప్పుడు ఈ 30 మంది ఎవరైతే మీరు నేర్చుకున్నారో 600 రూపాయలు పెట్టి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయండి. ప్రతి వాళ్ళకి కూడా 10,000 రూపాయలు రుణం ఇస్తాం, వితౌట్ ఇంట్రెస్ట్ రుణం ఇస్తాం. అంతే కదా? అబ్ తుమ్ లోగ్ 30 జనే కౌన్ సిఖేగి. మీరు 30 మంది ఎవరైతే నేర్చుకున్నారో నేర్చుకున్న వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ మీకు టైం చూసుకొని మీ ఫోటో ద్వారా ఖిద్మత్ బ్యాంక్కి వెళ్ళి జాహిద్ గారు మా ట్రెజరర్ గారు ఉంటారు, మీరు 600 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేయండి. మీకు 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు లోన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే మీరు మెషిన్ కొనుక్కోవచ్చు, లేదా మీకు ఏదైనా మెటీరియల్ కావాలంటే మెటీరియల్ కొనుక్కోవచ్చు. మీరు 3 నెలల్లో వితౌట్ వడ్డీ లేకుండా ఆ రుణాన్ని తీర్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా ఇట్లా అడుగడుగు ముందుకేసుకుంటూ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. మమ్మల్ని ఎవరు కూడా లాక్కొని వెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టినటువంటి రోజులు పోయినాయి. సొంతగా ఆలోచించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ వర్త్ని మీ కెపాసిటీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మాట్లాడమంటే మొదట్లో ఎవ్వరు రాలేదు. అదే మేము లేకుండా ఉంటే మీరు అందరూ మాకన్నా ఎక్కువ మాట్లాడతారు. కానీ ఈరోజు అవసరం. మీరు బుర్ఖాలో ఉండి మాట్లాడకూడదని ఎవరు చెప్పలేదు. మీకు కావాల్సినటువంటి మాటని మీరు నిర్భయంగా చెప్పగలిగినప్పుడే ఈరోజు ఏదైనా సాధించగలిగేటువంటి కెపాసిటీ వస్తుంది. మీరు హిజాబ్ లేకుండా రమ్మని ఎవ్వరు అడగరు. మీరు కావాల్సినటువంటి మాటను కూడా 100 మంది ఉన్నా కూడా చెప్పగలిగినటువంటి కెపాసిటీ మీ దగ్గర ఉంటేనే మీరు ఏ విషయంలో అయినా రాణించగలుగుతారు. ఈరోజు మెషిన్ కావాలి, మాకు హునర్ ద్వారా నేర్పించిన దానికి లోన్ కావాలి, లోన్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చి మాకు మెటీరియల్ ఇప్పించండి అని గట్టిగా అడగగలిగితేనే మీరు రేపు పొద్దున ముందడుగు వేయగలుగుతారు. అదే అలవాటు మీ పిల్లలకు కూడా వస్తుంది. లేదంటే మీరు ఆడపిల్లలని చెప్పి మీరు ఆలోచించుకొని ఎక్కడికక్కడ సర్దుకొని పోతూ ఉంటే ఎక్కడ కూడా ఈ రోజుల్లో మార్పు రాదు. మీలో మార్పు రాకపోతే సమాజంలో సగభాగమైనటువంటి మహిళల్లో మార్పు రాకపోతే సమాజం మారదని చెప్పి నేనైతే నమ్మేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. మీరందరూ మా ఇంట్లో 2 నలుగురు ఉంటే 2 ఆడవాళ్ళు ఉంటారు, 2 మగవాళ్ళు ఉంటారు. మేమిద్దరం ఎంత బలంగా ఉన్నా కూడా ఇంట్లో మిగతా 2 కూడా బలంగా ఉంటేనే మా ఇల్లు బలంగా ఉంటుంది. అలాగే సమాజంలో మహిళలు కూడా బలంగా ఉంటేనే మిగతా వాళ్ళు కూడా బలంగా ఉంటారు. బలంగా ఉండడం అంటే మీరేదో వేరే విధంగా కాదు, మీకు కావాల్సినటువంటి హక్కుల కోసం మీకు అవసరమైనటువంటి కార్యక్రమాల కోసం అడిగేటువంటి విధానాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంకా తానే ముఖ్యమంత్రిగా ఉన్నట్లు కలలకంటున్నారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. అరండలపేటలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాట్లాడారు. లండన్ వెళ్లొచ్చిన తర్వాత నిద్ర పట్టక 2.0 అంటూ పిచ్చికూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం సర్వనాశనం అవుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్యనే లండన్ వెళ్ళొచ్చాడు. ఇంకా జెట్ ల్యాగ్ తగ్గినట్లేదు. ఆ జెట్ ల్యాగ్ వల్ల అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం ఇంకా అడ్జస్ట్ కాలే ఆయనకి. ఆ నిద్ర సరిగా పట్టక కలవరింతలు వస్తూ ఉన్నాయి ఆయనకి. ఇంకా తనే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు, ముఖ్యమంత్రి కాబోతున్నట్టు, తను ఈ రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేయబోతున్నట్టు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కుప్పగొల్చబోతున్నట్టు, అమరావతిని నాశనం చేయబోతున్నట్టు, మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను, నా వెంట్రుక బీకలేరు, 2.0 ఎలా ఉంటాడో చూడండి, ఇవన్నీ పిచ్చి కూతలు కూస్తూ ఉన్నాడు. బహుశా జెట్ ల్యాగ్ తగ్గినట్లేదు ఆయనకి. విదేశాల్లో 2 నెలలు ఉండొచ్చాడు కదా, ఇంకా జెట్ ల్యాగ్ నుంచి బయటపడినట్లేదు ఆయన. వెంటనే డాక్టర్లని కలిసి సరైన వైద్య చికిత్స చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడానికి వాళ్ళు ఆర్థిక పరిస్థితి అంతా కూడా చక్కబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వెంటనే హామీలు నిలబెట్టుకుంటే ఒక షెడ్యూల్ ప్రకటించమని వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ప్రజలు కొంత ఆశతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది, కూడా హామీలు నెరవేరుస్తుంది, ఆ 6 గ్యారెంటీస్ వస్తాయని ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికైనా 7 నెలలు అయిపోయింది, ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసి వెంటనే ఆ హామీలు నెరవేర్చమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అంగన్వాడీలో డ్వాక్రా మహిళల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుందని టీడీపీ మహిళా విభాగం నేతలు అచంటి సునీత, జానీ బేగం అన్నారు. లక్ష్మీపురంలోని ఆలపాటి కార్యాలయంలో గురువారం వారు మాట్లాడారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచడంతో పాటు డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం విశేషమైన కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు. కూటమి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుకు మహిళలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆలపాటి గెలుపు రాష్ట్రానికి మహిళలకు ఎంతో అవసరమని వారు అన్నారు. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ కలిసి రేపు జరగబోయే ఎలక్షన్కి ఏ విధంగా చేయాలి అని చెప్పి ఒక డోక్రా మహిళలాగా, అలాగే ఒక ఆడపడుచులాగా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏ కష్ట సమయంలో కూడా మమ్మల్ని దగ్గరకు తీసుకొని ఆయన ప్రత్యక్షంగా చూశారు. అప్పటి నుంచి కూడా అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, డోక్రా మహిళల్ని కానివ్వండి, ఎక్కడా కూడా ఏ ఆపదలో ఉన్నా కానీ ఆయన సహకరించే అంత గొప్ప మనిషి. మంత్రివర్యులుగా కూడా పనిచేశారు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అంటే అందరూ చదువుకున్న వాళ్ళే, వాళ్ళందరికీ అవగాహన ఉంది. మన రాష్ట్రం బాగుపడాలి, మనం బాగుపడాలి అంటే కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అయినా కానీ మా వంతుగా ఒక డోక్రా మహిళలుగా, అంగన్వాడీ టీచర్స్ లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళని కలిసి తలా ఒక 30 మందితో కలిసి మనం రేపు జరగబోయే ఎలక్షన్ని అత్యంత మెజారిటీతో గెలిపించుకోవడానికి మనం రెడీగా ఉన్నాము. రేపు జరగబోయే నామినేషన్కే మేము మా మెజారిటీ ఏ విధంగా ఉంటుందో ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. టీచర్లందరూ కూడా, అంగన్వాడీ టీచర్స్ కూడా, అలాగే ఉద్యోగస్తులో ఉన్న టీచర్స్ కూడా అందరికీ అవగాహన ఉంది. మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి. రేపు మెగా డిఎస్సి కానివ్వండి, ఏదైనా ఉద్యోగాలకి సంబంధించిన సమస్యల గురించి పోరాడటానికి మంచి వ్యక్తి మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం గెలిచినప్పుడే మనం కూడా ఏదైనా వర్క్ చేయించుకోవాలనుకున్నా, ఏదైనా మనకి సమస్యలున్నా ఉద్యోగపరంగా మన రాజాగారితో చేయించుకోవడానికి మనకు హక్కు ఉంటుంది. అలాగే ఏ సమస్య అయినా మనం శాసన మండలిలో మన మెజారిటీ ఉంటేనే, మనం బలపరిచితేనే మనం చేసుకోగలుగుతామని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఎందుకంటే అందరూ గ్రాడ్యుయేట్సే, అందరికీ అవగాహన ఉంది. కాబట్టి రేపు జరగబోయే నామినేషన్కి కానివ్వండి, 27వ తారీఖు జరగబోయే ఎలక్షన్కి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యంత మెజారిటీతో గెలుపు అయితే తథ్యం ప్రతి ఒక్కరికి తెలుసు. అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం. గుంటూరు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో గురువారం నుండి ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జ్యువెలరీ షో అట్టహాసంగా ప్రారంభమైంది. డాక్టర్ షమా సుల్తానా, ఐశ్వర్య రాజలక్ష్మి, స్వాగత్ డిలైట్ రెస్టారెంట్ ఎండీ పెద్ది రమణారావు అతిథులుగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులతో పాటు మార్కెటింగ్ మేనేజర్ గోపి కిరణ్ మాట్లాడారు. ఈ నెల 6 నుండి 9వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనను ప్రజలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. స్టోర్ హెడ్ నదీర్, జితిన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫిబ్రవరి 6 మేము ఇక్కడ మలబార్లో ఒక స్పెషల్ షో, ఇంత నైపుణ్యంగా చూడచక్కని జ్యువెలరీతో ఒక ఆర్టిస్ట్రీ అనేసి షో నడుస్తుందండి. ఇది ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 9 వరకు నడుస్తుంది. ఇది చూడకపోతే చాలా మిస్ అయిపోతాము. ఎంత చక్కగా ఉందంటే ప్రతి జ్యువెలరీలో వీళ్ళ నినాదమే ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలరీ. సో నేను చెప్పేది ఏంటంటే, నిజంగా ఈ ప్రతి జ్యువెలరీలో ఒక ఆర్టిస్టిక్ నైపుణ్యం ఉంది అండ్ ప్రతి జ్యువెలరీలో ఒక స్టోరీ దాగి ఉంది. ఎంత నైపుణ్యంగా, ఎంత చక్కగా వాళ్ళు డిజైన్ చేసి మాకు ఇచ్చారో కనబడుతుంది. ఈవెన్ డివోషనల్, అది ఒక్కొక్క క్లారిటీ ఏదైతే ఉండిందో
నిజంగా ఒక గుడి మీద ఎలా ఉండేదో సేమ్ ఒక జ్యువెలరీ మీద కనిపిస్తోంది. అండ్ అన్కట్ జ్యువెలరీ కానివ్వండి, అండ్ ప్రతిదీ ఒక ఒకేషన్ని బట్టి మీరు ఎలాంటి జ్యువెలరీ అయితే ఇక్కడ కొనుక్కోగలరో అది చాలా చక్కగా ఇక్కడ షో కేస్ చేశారండి. సో ఇది మాత్రం మర్చిపోకుండా మీరు ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ ఆర్టిస్ట్రీ షో ఏదైతే పెట్టారో ఇక్కడ మలబార్ లక్ష్మీపురంలో, సో ఒక్కసారి వచ్చి చూడండి. అండ్ ఇది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎలా అయితే ఆర్ట్ ఇన్ ఎవ్రీ జ్యువెలరీ అంటామో, ప్రతి జ్యువెలరీకి ఒక స్టోరీ కూడా ఉంటుంది. ఆ జ్యువెలరీ వాళ్ళు పెళ్లి కోసం తీసుకోవచ్చు, లేకపోతే ఒక హస్బెండ్ ఒక వైఫ్కి ఇవ్వచ్చు, లేకపోతే ఒక పేరెంట్ ఒక డాటర్కి ఇవ్వచ్చు. అలాగే ప్రతి జ్యువెలరీలో ఒక స్టోరీ ఉంటుంది. అలాగే ఈ జ్యువెలరీలో ఈ ఆర్ట్ని చూసి మాత్రం నాకైతే చాలా ఫేవరెట్ అనిపించింది. మొత్తం ఒక డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఒక డిజైన్కి ఇంకో డిజైన్కి కనెక్షన్ లేకుండా ప్రతి డిజైన్ చాలా నైపుణ్యంగా ఉంది. ఈరోజు నేను ఇలా మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఇటువంటి ఆర్టిస్ట్రీ షోకి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ చూస్తుంటే కూడా చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎప్పుడో 1993లో ఈ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అని స్టార్ట్ చేస్తూ ఇప్పటికీ ఎన్నో 300 పైన బ్రాంచెస్ని ఓపెన్ చేసి ఈరోజు ప్రతి ఇయర్ కొత్త కొత్త ఒక డిజైన్స్తో, ఒక డైమండ్ అని కాకుండా బంగారం, వజ్రం మరియు జాతిరత్నాలు అటువంటి బంగారు నాణ్యతలో వాళ్ళు ఎంతో అటువంటి హాల్మార్క్తో కూడినటువంటి బంగారాన్ని మనకి అందిస్తున్నారు. ఈ దేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేసి ఉన్నారు. అండ్ ఈరోజు నేను ఇక్కడికి వచ్చి చూస్తుంటే కనుక చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ మాత్రము ఒక్కొక్క జ్యువెలరీ ఒక్కొక్క యూనిక్నెస్ ఉండి దాన్ని తయారు చేసే పద్ధతి కానీ, అండ్ ఇప్పుడు నేను క్యారీ చేస్తున్నటువంటి ఈ హారం కూడా ఇక్కడ మన మల్బార్ స్టోర్లో నుంచి తీసుకున్నదే. చాలా లైట్ వెయిట్ ఉంది. జ్యువెలరీ అనేది కూడా మనకి ఇప్పుడు అంతా కూడా వెడ్డింగ్ సీజన్స్ కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా సరే వేసుకోగలిగిన ఇటువంటి ఆభరణాలు మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్కదానికి కూడా వీళ్ళు మనకి 100 to 100% మనకి బైబ్యాక్ గ్యారెంటీ ఇవ్వడం కానీ, లేకపోతే ఇప్పుడు మనకి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి హాల్మార్క్లో కానీ క్వాలిటీ పరంగా కానీ అంతా కూడా 100% మొత్తం సర్టిఫైడ్ గ్యారెంటీలో ఉన్నవి. సో మీరందరూ కూడా తప్పకుండా ఈ ఆర్టిస్ట్రీ షోని మిస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని డెఫినెట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి జ్యువెలరీ అన్నీ కూడా మీరు డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ వెడ్డింగ్ సీజన్స్ కానీ ఎటువంటి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ జ్యువెలరీ అనేది మీకు అందుబాటు ధరల్లో కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ తప్పనిసరిగా వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటూ నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి ఈ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈరోజు ఆర్టిస్ట్రీ షో అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మైన్, అలానే ఎరా, ప్రీషియా, డివైన్, ఎథనిక్స్ అనే ఒక సబ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఆ సబ్ బ్రాండ్స్ ప్రకారంగా మనం ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ ఈరోజు అంటే ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఉంటుంది. ఓన్లీ 4 days ఉంటుంది. సో గుంటూరు మరియు సరౌండింగ్స్ పీపుల్ అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ వచ్చి చూసి చాలా రకాల డిజైన్స్ ఉన్నవి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆర్టిస్ట్రీ డైమండ్స్ అంటే ప్రతి సంవత్సరం ఒకేసారి చేస్తారు ఈ బ్రాండ్ని. ఒకేసారి గోల్డ్ కానీ డైమండ్స్ కానీ మొత్తం ఈ 4 రోజుల కార్యక్రమం. ఇది బ్రాండ్ అనమాట. దీన్ని అందరికీ అనువైన విధంగా అందరికి పెద్ద చిన్న తారతమ్యం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ బ్రాండ్ని తయారు చేయడం జరిగింది. అందువల్ల దీన్ని అంత ప్రాముఖ్యతగా ఇస్తున్నాము. తర్వాత మేము ఈ మలబార్ గోల్డ్ అంటే బ్రాండు ఇక చూసే పనే ఉండదు. మలబార్ గోల్డ్ అంటే ఎవరు పడ్డా అట్లా తీసుకెళ్ళడం అనేది ఒక బాగా బ్రాండ్ పడిపోయింది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఎక్కువ డిస్కౌంట్, అందరికంటే కూడా డిస్కౌంట్ ఎక్కువ ఇస్తూ అందరినీ తక్కువ మెయింటెనెన్స్ తోటే బయటికి పంపించే విధంగా చేస్తున్నారు. ఇది చాలా శుభకరము. తర్వాత మలబార్ గోల్డ్ అంటే ఈ మధ్య మన ఏపీ ప్రభుత్వం లోకేష్ గారు మాకు ఆహ్వానం పంపించాడు మలబార్ గోల్డ్కి. మీరు మంగళగిరిలో మీకు ల్యాండ్ ఇస్తాము, మీరు గోల్డ్ హబ్బు ఏర్పాటు చేయండి అని చెప్పన్నారు. మనం పోయి కలిసి వచ్చాము. తర్వాత రేపు 15వ తారీఖు మాకు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మళ్ళీ ఇక ఆ రోజు వచ్చిన తర్వాత మలబార్ గోల్డ్ అంటే ఇక ప్రపంచంలోనే ఇక్కడ తయారు చేసి ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు అన్నమాట వస్తువులు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.